వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కుప్పంలోనే మకాం వేసి వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా చేస్తారని స్పష్టం చేశారు. పొంగనూరులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకీగ్రవాలు చేశారని ఆరోపించారు. ఇసుక అమ్ముతూ పేదల రక్తాన్ని జలగల్లాగా తాగుతున్నారని, రాజధాని, ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కు మొత్తం పోయాయని మండిపడ్డారు. జెట్ స్పీడ్ తో వైసీపీపై పోరాటం చేద్దామని బాబు పిలుపునిచ్చారు. పోలవరం, విశాఖ, అమరావతి అన్నీ పోయాయని, పోవడమే తప్ప తెచ్చేవి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. పొంగనూరులో పెద్దిరెడ్డికి డిపాజిట్ కూడా రాకుండా చేస్తానని అన్నారు. రైతులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రచందనం, ఇసుక స్మగ్లింగ్ ద్వారా పెద్దిరెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు. దాంట్లో వేల కోట్ల రూపాయల అవినీతి, మన ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. అలవాటైన వాళ్ళు, బాధల్లో ఉండేవాళ్ళు ఏం చేయాలి? సాయంత్రం అయితే ఏదో ఒకటి తాగేసి పడుకోవాలి. కడాన విస్కీ తాగి మన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుని మన రక్తాన్ని జలగలమారిగా తాగుతున్నారు ఈ దుర్మార్గులు. ఇంకో పక్క ఎక్కడ చూసినా అవినీతి, ఒకటి కాదు. ఇండ్లు కొని కట్టిస్తా ఉంటారు అవినీతి, ఎవరైనా వ్యాపారం చేసుకుంటే అవినీతి. దాదా మామూలు ఇష్టానుసారంగా మన కుప్పంలో కూడా కొత్త ట్రెండ్లు, పందాలు పెట్టారంటే ఎంత పందాలు, దానికి కూడా డబ్బులు. ఒక ఆయన కోడి పందాలు పెట్టారు, దానికి డబ్బులు. ఒక ఆయన పేకాట పెట్టాడు, దానికి డబ్బులు. ఏంటయ్యా పేకాట ఆడిస్తే తప్పు కదంటే, ఏముంది తప్పే ఉంది, పోలీసులు పట్టుకున్నారు, కేసు పెట్టారు, ఫైన్ కట్టాం, మళ్ళా ఆడతాం. నీ దగ్గర నేర్చుకోపోయినాడు వాళ్ళు మంత్రులు, వీళ్ళు మంత్రులు తమ్ముడు, వాళ్ళకి రక్ష. ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక పెద్ద నీతిమంతుడు, ఆయన చూసే నీతి శత కూడా రాశారు అప్పట్లో. మొత్తం రాష్ట్రం అంతా దోపిడీ ఒక్కడికే కావాలి. కడాన మీ అందరికీ రాష్ట్రంలో అప్పుడప్పుడు ఎన్నికలు వస్తే వీరైతే బెదిరించి ఎనానమస్ గా చేసుకోవడం, దోపిడీ చేయడం. కాకపోతే ఒక 1000 రూపాయలు బాధేస్తే మన మొక్కన మనం ఏదో గమ్మునుండిపోతామని మ్యానిపులేట్ చేయడం. ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్న కార్యకర్తల్ని. కానీ మీకు కూడా ఒక బాధ ఉంది సార్, మీరున్నప్పుడు మేము కష్టపడ్డాం, కానీ మేము ఇట్నే ఉన్నాం. ఈ దుర్మార్గులు చూడండి, విస్కీలు తాగుతున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, ఎవ్రీడే పార్టీలు జరుగుతున్నాయి. ఇదెక్కడ న్యాయం సార్ అని మీరు కూడా బాధపడే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నాకు కూడా బాధ ఉంది, మీరు త్యాగాలు చేశారు. నేను గాని ఆ రోజు గాని మీకోసం గాని ఆలోచించుంటే కొంతవరకు బ్యాలెన్స్ అయ్యేది. కానీ 20 గంటలు రాష్ట్రం కోసం, ప్రజల కోసమే ఆలోచించా. అందువల్ల మిమ్మల్ని విస్మరించా. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, మీకు అండగా నేనుంటా. ప్లీజ్ కూర్చోం, మీకు అండగా నేనుంటా, కార్యకర్తలకు తోడుగా ఉంటా. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. తప్పకుండా ఏం చేయాలో చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ధైర్యంగా ఉండమని కోరుతున్నా. ఒకటి ఈ విషయంలో నేను ఒకటి చెప్పాలి మీ అందరికీ. ఇలాంటి క్లిష్టమైన సమయంలో మనందరం కూడా సంక్షోభంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. దీనికి మనం